శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరాయ నమః. సనాతనానికి స్వాగతం. సనాతనంలో ఈరోజు మనం వీడియోలో వ్యాపారంలో అధిక లాభాలు పొందడానికి గాను మనకు ఉపకరించేటువంటి చాలా తేలికైనటువంటి ఒక పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. మనకి ప్రతి నెల కూడా అనురాధ నక్షత్రం వస్తూ ఉంటుంది. మనకున్నవి ఎన్ని నక్షత్రాలు? మొత్తం 27 నక్షత్రాలు. కనుక 27 రోజులకు ఒకసారి ఈ అనురాధ నక్షత్రం వస్తూనే ఉంటుంది. అలా అనురాధ నక్షత్రం రావడానికి కొద్దిగా ముందు రోజుల్లోనే నిమ్మ చెట్టు మీకు దగ్గరలో ఎక్కడుందో చూసుకోండి. వ్యాపారస్తులైనటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఏ వ్యాపారానికైనా సరే ఈ పరిహారం చాలా చక్కగా ఉపకరిస్తుంది. ముందుగా నిమ్మ చెట్టు ఎక్కడుందో చూసుకోండి. నిమ్మ చెట్టు సాక్షాత్తు దుర్గాదేవి యొక్క స్వరూపము. అందుకనే నిమ్మ చెట్టు యొక్క నీడ తొక్కరాదు అనేది మనకి పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. అటువంటి ఆ నిమ్మ చెట్టు ఎక్కడుందో చూసుకొని అనురాధ నక్షత్రం ఉన్నటువంటి రోజున నిమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ చక్కగా నిమ్మ చెట్టు మొదట్లో బాగా నీళ్లు పోయండి. చెట్టు బతకడానికి ఆ చెట్టుకు ఉపకరించే విధంగా చక్కగా నీరు పోయండి. నీరు పోసిన తర్వాత 2 అగరత్తులు వెలిగించి అక్కడ పెట్టి దీపారాధన చేసి నువ్వుల నూనెతోటే దీపాన్ని వెలిగించండి. చక్కగా నువ్వుల నూనెతోటి దీపారాధన చేసి 4 పూలు అక్కడ పెట్టి 3 తమలపాకులు, 2 వక్కలు, 2 పళ్ళు, ఆ తాంబూలం అనమాట. ఆ తాంబూలం తీసుకొని అమ్మవారికి అర్పించినట్టుగా చక్కగా ఆ యొక్క నిమ్మ చెట్టు దగ్గర పెట్టేసేయండి. అయితే ఇందులో వక్కలు పెట్టేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే నల్లగా వచ్చేటువంటి వక్కలు కాకుండా తెల్లగా ఉండేటువంటి పోకలు అంటాం కదా, అవి ఏవైతే ఉంటాయో గుండ్రంగా ఉండేటువంటి వాటిని మాత్రమే ఆ 2 వక్కలు ఆ తాంబూలంలో పెట్టే విధంగా జాగ్రత్త తీసుకోండి. 3 తమలపాకులు, 2 పచ్చిపోకలు, అదే ప్రకారంగా 2 పళ్ళు, ఇవన్నీ చక్కగా ఆ యొక్క నిమ్మ చెట్టు దగ్గర పెట్టేసి మాకు వ్యాపారంలో చక్కటి సంపద కావాలి, మంచి వృద్ధి ఉండాలి, మంచి ధనలాభం కావాలి అని చెప్పని నమస్కారం చేసుకొని ఎక్కడ చినక్కుండా పురుగులు కొట్టకుండా ఏమీ లేకుండా పచ్చగా నిగనిగలాడుతూ నవనవలాడుతూ ఉండేటువంటి ఒక నిమ్మ ఆకును తీసుకోండి. ఒక ఆకైనా తీసుకోవచ్చు, 2-3 ఆకులైనా సరే తీసుకోవచ్చు. చక్కగా నిమ్మ ఆకు తీసేసుకోండి. తీసుకొని దాన్ని కళ్ళకద్దుకొని నేల తాకనివ్వకుండా అదే ప్రకారంగా తీసుకువెళ్ళి మీ వ్యాపార కేంద్రం ఎక్కడుంటే అక్కడ, మీరు ఉదాహరణకి పచారీ కొట్టు నడుపుకునేటువంటి వారు, మీకు ఫ్యాన్సీ స్టోర్ ఉంది, లేకపోతే కనుక మీకు జనరల్ స్టోర్స్ ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి అనుకుంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి మీ క్యాష్ బాక్స్ ఏదైతే ఉందో ఆ క్యాష్ బాక్స్లో దీన్ని పెట్టేసుకోండి. ఇంతే మీరు చేయవలసింది. క్రమేపీ జాతకరీత్యా ఏ కొద్దిపాటి యోగం ఉన్నప్పటికీ కూడా నిదానంగా అధికమైనటువంటి ధనలాభాలు మీరు పొందడానికి కానీ ఇది ఉపయోగపడుతుంది. అది మొదలుపెట్టిన దగ్గర నుంచి మీరు చేసిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి నెల లోపుగా మెల్లగా దీని ఫలితం మొదలై అధిక లాభాలు పొందడానికి కానీ మీకు ఉపయోగపడుతుంది అనమాట. చేయవలసిందల్లా అనురాధ నక్షత్రం ఉన్నటువంటి రోజున నిమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళాలి. నిమ్మ చెట్టు మొదట్లో నీరు పోయాలి. అలా నీరు పోసిన తర్వాత అక్కడ అగరవత్తులు వెలిగించి నువ్వులతోటి దీపారాధన చేసి 3 తమలపాకులు, తెల్లగా ఉండేటువంటి వక్కలు పచ్చిపోకలు ఏవైతున్నాయో గుండ్రంగా ఉండేటువంటి అవి 2, అలానే కొద్దిగా 2 పళ్ళు అక్కడ నిమ్మ చెట్టు దగ్గర పెట్టి కాస్త 2 పూలు వేసి నమస్కారం చేసుకుని ఆ నిమ్మ చెట్టుకి ఆ నిమ్మాకు కోసి తీసుకువచ్చి నేల తాకకుండా తెచ్చుకొని మీరు వ్యాపార కేంద్రంలో ఉండేటువంటి క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. ఇది కేవలం వ్యాపారస్తులకు మాత్రమే ఉపకరించేటువంటి పరిహారం. ఇలా చేయడం వలన ఖచ్చితంగా వ్యాపారంలో అధిక ధనలాభాలు మీరు పొందగలుగుతారు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలు మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మా సనాతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చాలా తేలిక, మీరు ఎక్కువగా కష్టపడవలసిన పని కూడా ఏం లేదు. కింద మీకు ఈ వీడియోని చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ అని ఎర్రటి బటన్ ఒకటి కనబడుతూ ఉంటుంది. దాని ఊరికిన వేలుతో అలా తాకారంటే చాలా మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. కనుక ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి కూడా చెప్పండి. ఈ మంచిని 10 మందితో కూడా పంచుకోండి. మరో వీడియోలో మళ్ళీ మరో సమస్యతోటి దానికి సంబంధించిన పరిష్కారంతో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.